5వ సెషన్ లోకి మనము వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. 1500 సంవత్సరం వరకు క్రైస్తవులు క్రీస్తుని నమ్ముకున్న వారు ఐరోపా ఖండములో ఎలాంటి పరిచయం చేశారో మనము 4వ సెషన్ లో చూసాం. ఈ 5వ సెషన్ లో క్రైస్తవ్యంలోని సంస్కరణవాదు లేదా ప్రొటెస్టెంట్స్ అనేవారు ఐరోపా ఖండం ఎలా రూపొందించారో చూడబోతా ఉన్నాం. 1500 సంవత్సరాల కన్నా ముందు మనము క్యాథలిక్ సంఘము ద్వారా జరిగిన 1500 శతాబ్దం వరకు జరిగిన పరిచర్యను మనం చూస్తా ఉన్నాం. 1500 సంవత్సరం తర్వాత ప్రొటెస్టెంట్స్ ద్వారా జరిగిన పరిచర్యను లేదా జరిగిన రూపాంతరపరిచే పరిచర్యను మనం చూడబోతా ఉన్నాం. మనము ఈ అమెరికా దేశాన్ని కనుగొనడంతో 4వ సెషన్ ముగించుకున్నాం. ఇక్కడ మనము ప్రారంభంలో మనం చూస్తే క్రీస్తు శకం 1500 శతాబ్దంలో ఐరోపా ఖండంలో జరిగిన మార్పులు, ఆ మార్పులు ప్రారంభము జర్మనీలో జరుగుతుంది. మీ అందరికి తెలిసినట్లుగానే ఆ మార్పులు అనేక దేశాలను ఎలా ప్రభావితం చేశాయో, ఆ మార్పుల ద్వారా అనేక దేశాలు ఎలా ట్రాన్స్ఫార్మ్ అయినాయో, రూపాంతరపడినాయో ఈ సెషన్ లో మనం చూడబోతా ఉన్నాం. జర్మనీకి చెందిన ఒక క్యాథలిక్ ప్రీస్ట్, ఆయన యూనివర్సిటీ ఆఫ్ కొలంబియాలో ఆయన ఒక క్యాథలిక్ ప్రీస్ట్, ఆయన మార్టిన్ లూథర్, మీ అందరికి తెలుసు. ఆయన సంఘములో దేవుని బోధలకు వ్యతిరేకంగా జరుగుతున్న 95 విషయాలను చర్చి గోడ మీద, చర్చి తలుపు మీద కొట్టడాన్ని మనం రిఫార్మేషన్ డేగా చేస్తుంటాం. ఆ రోజుల్లో చర్చి తలుపులు బులెటిన్ బోర్డ్స్ లాగా ఉపయోగపడే కొన్ని ముఖ్యమైన విషయాల్ని తెలుసుకోవడానికి అక్కడ వాటిని అంటించి ఉంచేవారు. అక్కడ ఆయన 95 థీసిస్ అంటారు, 95 సిద్ధాంతాలు, 95 విషయాలను రాసిన తను రాసిన విషయాన్ని క్రైస్తవ సంఘములో దేవుని బోధనకు వ్యతిరేకంగా ఉన్న వాటిని సమాధానం చెప్పమని అడిగిన కొన్ని ప్రశ్నలు లాంటి విషయాల్ని మార్టిన్ లూథర్ అని ఆయన డిస్ప్లే చేస్తారు ఒక రోజు. నిజానికి ఆయన కొత్త మతాన్ని ప్రారంభం చేయాలి అనుకోలేదు, కానీ సంఘంలో ఉన్న దేవుని బోధలకు వ్యతిరేకంగా ఉన్న, బైబిల్కి వ్యతిరేకంగా ఉన్న, వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న వారి విషయాలని సంస్కరించడానికి ప్రయత్నం చేశాడు. ఆ క్రమంలో ఆయన సంఘంలోంచి వెలివేయబడ్డాడు. ఎవరైతే ఆయన వెంబడించారో వారిని ప్రొటెస్టెంట్స్ అని పిలిచారు, అంటే నిరసనకారులు అని పిలిచారు. ఆయన ప్రొటెస్టెంట్ ఉద్యమం చాలా శాంతియుతంగా ప్రారంభమైంది, శాంతియుతంగానే కొనసాగింది. బైబిల్ యొక్క మనము అంతకుముందు ఆర్చ్ బిషప్ లాంగ్టన్ ఎలా అయితే శాంతియుతమైన నిరసన ద్వారా రాజైన ఆల్ఫ్రెడ్ కాలంలో మొదలైన సంస్కరణలను మరలా తీసుకురావడం కోసం రాజైన నార్మన్ కాలంలో ప్రయత్నం చేశాడు, అలాంటి ప్రయత్నమే మార్టిన్ లూథర్ కూడా చేశాడు. కానీ ఇది పెద్ద ఎత్తు ఉద్యమంగా మార్చబడింది, ఒక కొత్త మలుపుని సంఘ చరిత్రలో తీసుకొచ్చింది. మార్టిన్ లూథర్ అనే ఆయన రాసిన 95 థీసిస్ అనేవి ఇప్పటికీ మనము చదివి వాటిలోంచి చాలా సారాంశాన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సరే, ఆయన శాంతియుతంగా సంఘానికి, సమాజానికి ఉపయోగపడే విధంగా చేసిన నిరసన, అది ఒక నూతనమైన మార్పుని సంతరించుకోవడానికి మనం చూస్తాం. ఆయన కాలంలో కొనసాగుతూ ఉన్నప్పుడు ఆయన చేసిన పనుల మూలంగా అనేక దేశాలు ప్రభావితం అవుతాయి. ఐరోపా దేశంలో జర్మనీలో ప్రారంభమైన ఈ సంస్కరణ త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా విస్తరించడాన్ని మనం గమనించగలుగుతాం. క్రైస్తవుల యొక్క నిరసన బైబిల్ పద్ధతుల్లో, క్రైస్తవుల యొక్క నిరసన బైబిల్ బోధన కొరకు జరిగినప్పుడు దాని ప్రతిఫలం ఎలా ఉంటుంది అనేది మనము మార్టిన్ లూథర్ జీవితంలో ఆయన పనుల ద్వారా మనం చూడగలుగుతాం.
యేసుక్రీస్తు బోధించిన శాంతియుతమైన నిరసనను, యేసుక్రీస్తు బోధించిన బోధల ప్రకారము దేశాలని రూపాంతరపరచడం కొరకు మార్టిన్ లూథర్ వాడటాన్ని మనం చూస్తాం. కేవలం మార్టిన్ లూథర్ మాత్రమే కాదు, రిఫార్మేషన్ లో, ఆ సంఘ సంస్కరణ ఉద్యమంలో ఆయా దేశాల్లోని అనేక మంది మార్టిన్ లూథర్ వంటి సంస్కరణ వాదులు కలిసి దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మనం గమనించగలుగుతా ఉంటాం. మనం నిజానికి క్లాసెస్ ద్వారా చర్చ్ హిస్టరీని మనం చెప్పబోట్లేదు, కానీ సంఘము ఎలా సమాజాన్ని తద్వారా దేశాన్ని రూపాంతరపరచడానికి ప్రయత్నం చేసిందో, ఎలా సఫలీకృతమైందో మనము ఈ సెషన్స్ ద్వారా చూస్తా ఉన్నాం. ఇంతకుముందు చెప్పినట్టుగానే మొదటి 6 సెషన్స్ పార్ట్ 1 గా ఉంటాయి. తర్వాత ఆల్మోస్ట్ 9 సెషన్స్ పార్ట్ 2 గా ఉంటాయి. లాస్ట్ లో ఒక సెషన్ పార్ట్ 3 లో మనము చూడడానికి ప్రయత్నం చేద్దాం. సో ఇలా కొనసాగుతా ఉన్నప్పుడు ఫ్రాన్స్ దేశంలో ఉన్న ఒకనొక సంఘ సంస్కరణ కర్త అని పిలవచ్చు. ఆయన పేరు క్యాల్విన్. వీళ్ళు చాలా మంది క్యాల్విన్ గురించి వినుంటారు, క్యాల్వినిజం గురించి వినుంటారు. ఈ రోజుల్లో మనం వింటున్న క్యాల్వినిజం ఒక పార్ట్ మాత్రమే, ఒక కోణమే వినిపిస్తా ఉన్నారు. కానీ నిజానికి క్యాల్విన్ ఆయన ఒక గొప్ప సంస్కరణ, ఒక గొప్ప రిఫార్మర్. ఆయన బైబిల్ని బేస్ చేసుకుని స్కూల్స్ లోను, జైల్స్ లోను, సంఘంలో ఉన్న గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లోను, డిఫరెంట్ డిపార్ట్మెంట్ లోను ఎలా 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 పరిపాలించాలో, ఎలాంటి పద్ధతులు అమలు చేయాలో బైబిల్ని ఆధారం చేసుకుని ఆయన ఒక అద్భుతమైన పుస్తకాలు చాలా రాయడం జరిగింది. ఆయన రాసిన ఒకనొక బుక్ పేరు ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ క్రిస్టియన్ రిలీజియన్. చాలా చాలా మంచి పుస్తకం. దానిలో డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ అంటే వ్యవస్థలు, క్రైస్తవ విశ్వాసం ప్రకారము రకరకాల వ్యవస్థలు ఎలా ఉండాలో ఆయన దాంట్లో పొందుపరచడం జరిగింది. క్యాల్వినిజాన్ని మనం ఒక్కొక్కలోనే ఈ రోజు చూస్తా ఉన్నాం, కానీ సంఘంలో ఉన్న డిఫరెంట్ డివిజన్స్, రకరకాల ఇన్స్టిట్యూట్స్ బైబిల్ గనక బేస్ చేసుకుని కొనసాగితే ఎలా ఉంటుందో, బేస్ చేసుకుని వెళ్ళటానికి ఏ మార్గదర్శకాలు కావాలో క్యాల్విన్ ఆయన బోధించాడు. స్కూల్స్ లోను, జైల్స్ లోను, తర్వాత హాస్పిటల్స్ లోను, డిఫరెంట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ లోను అందరికీ ఉపయోగపడేలాగా ఆయన ఒక పేపర్ ని తయారు చేయడం మనం చూస్తాం. ఆ తర్వాత జెనీవా దేశాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. క్యాల్విన్ ఫ్రాన్స్ కి చెందినవాడు, మార్టిన్ లూథర్ జర్మనీకి చెందినవాడు. జెనీవా దేశంలో బైబిల్ సూత్రాల ఆధారంగా పరిపాలించబడిన ఆదర్శమైన దేశంగా జెనీవా దేశం మార్చబడింది. జెనీవా పట్టణం ఖచ్చితంగా చెప్పాలంటే. అందువలన ప్రపంచవ్యాప్తంగా ఉన్న రిఫార్మర్స్ అందరూ కూడా జెనీవా నగరానికి చేరడానికి మనం గమనించవచ్చు. జెనీవా నగరము అనేక మంది రిఫార్మర్స్ కి కేంద్రంగా ఉండేది. జెనీవా నగరం నుంచి నేర్చుకున్న విషయాలతో అనేక మంది రిఫార్మర్స్ ప్రపంచవ్యాప్తంగా వెళ్ళటాన్ని మనం గమనించగలం. పాత నిబంధన సూత్రాలని ఆధునిక దేశాల పాలనలో ఎలా ఎలా అన్వయించాలో కెల్విన్ చెప్పగలిగితే, జెనీవా దేశంలోనికి వచ్చిన రిఫార్మర్స్ అయిన వారు బైబిల్ని ఆధారం చేసుకుని ఎలా దేశాలని రూపాంతరపరచొచ్చో నేర్చుకుని తమ దేశాలకు వెళ్ళి ఆ దేశాలని రూపాంతరపరచడానికి ప్రయత్నం చేశారు. అందులో ఒక ఆయన పేరు జాన్ నాక్స్ పేరు మనం వినుంటాం చాలాసార్లు. ఇంగ్లాండ్ దేశానికి చెందిన రిఫార్మర్ ఆయన జాన్ నాక్స్ అనే ఆయన జెనీవాలోనే శిక్షణ పొందిన ఒక రిఫార్మర్, గొప్ప భక్తిపరుడు. జెనీవా నగరానికి ఉన్న మరొక ప్రత్యేకత ఏంటంటే, జెనీవా నగరంలోనే మొట్టమొదటి స్టడీ బైబిల్ తయారు చేయబడింది. అధ్యాయాలు, వచనాలు, కామెంటరీస్, సందర్భ సహితమైన వ్యాఖ్యానాలతో కూడిన జెనీవా బైబిల్ అక్కడ రూపుదిద్దుకుంది. ఆ జెనీవా బైబిల్లోని వ్యాఖ్యానాల్లో ఆ కాల పరిస్థితులు బట్టి ఆ జెనీవా బైబిల్ని సిద్ధపరిచిన వారు
అన్యాయాన్ని, నిరంకుశ పద్ధతులను, దేశాన్ని తిరోగమనంలోనికి అంటే వెనక్కి అభివృద్ధి పదం నుంచి వెనక్కి తీసుకెళ్లే పద్ధతులను శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయడం అనేది క్రైస్తవుల యొక్క మూల హక్కు, మూల బాధ్యత అనే వ్యాఖ్యానాలు ఆ జెనీవా బైబిల్లో పొందుపరచడం జరిగింది. క్రైస్తవులు రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉండాలో, ఏమై ఉండాలో, ఎలా ఉంటే దేశాలు రూపాంతరపరచబడతాయో ఈ బైబిల్ అనేది ఒక టెక్స్ట్ బుక్ లాగా మారింది. తర్వాత కాలంలో మనం చూసినప్పుడు ఇంగ్లాండ్ దేశానికి చెందిన రాజు జాన్ నాక్స్ ఇంగ్లాండ్ దేశం నుంచి వచ్చాడు. ఆయన ఫార్మర్ ఏ దేశానికి చెందాడో ఆ దేశానికి చెందిన ఇంగ్లాండ్ దేశపు రాజు జేమ్స్ అనే ఆయన, జేమ్స్ వన్ అనే ఆయన ఈ జెనీవా బైబిల్లో ఉన్న ఈ ప్రొటెస్ట్ చేయటం అనే వ్యాఖ్యానాలను తొలగించడానికి ప్రయత్నం చేశారు. ప్రొటెస్ట్ చేయటం, నిరసన చేయటం, లేదా హక్కుల కోసం మాట్లాడటం, దేశాలను నిరంకుశ పద్ధతుల్లో పరిపాలించకుండా ప్రజాస్వామ్య పద్ధతులు ప్రోత్సహించడం, ఇలాంటి వ్యాఖ్యానాలని తొలగించి ఆయన కింగ్ జేమ్స్ వెర్షన్ ని ప్రింట్ చేశాడు. జెనీవా బైబిల్లో ఉన్న ఈ పద్ధతులు లేదా ఈ వ్యాఖ్యానాలను తొలగించి కింగ్ జేమ్స్ వెర్షన్ ప్రింట్ చేయడం జరిగింది. కింగ్ జేమ్స్ వెర్షన్ యొక్క భాష బాగుంటుంది, కానీ జెనీవా బైబిల్లో ఉన్న మూల సూత్రాలు, వ్యాఖ్యానాలు తొలగించబడి ఏ బైబిల్ అయితే లేదా ఏ నగరం అయితే అనేక మంది రిఫార్మర్స్ తయారవడానికి కారణమైందో దాని యొక్క మూల పాఠము లేదా మూల సూత్రము, మూల వ్యాఖ్యానాలు ఈ బైబిల్లో తొలగించబడి కింగ్ జేమ్స్ బైబిల్ ని ప్రింట్ చేయడం జరిగింది. తర్వాత జాన్ నాక్స్ అనే ఆయన, అలాగే స్కాట్లాండ్ లో జిగ్లీ అనే ఆయన, స్విట్జర్లాండ్ లో మరికొంతమంది వీళ్ళు సంస్కరణ ఉద్యమానికి నాయకత్వాన్ని వహించి ఈ దేశాన్ని రూపాంతరపరిచే పరిచర్యలో ముందుకు వెళ్ళారు. ఈ 5వ భాగంలో మనము ప్రొటెస్టెంట్ క్రిస్టియన్స్ ఎలా ఈ ఐరోపా ఖండాన్ని రూపాంతరపరిచారో చూస్తా ఉన్నాం. అలా కొనసాగుతూ ఉండగా ఇంగ్లాండ్ దేశంలో జాన్ నాక్స్ యొక్క కృషి వలన హెన్రీ VIII అనే రాజు కాలంలో చాలా మంచి సంస్కరణలు మనము జరగటానికి చూడగలుగుతాం. ఇది జాన్ నాక్స్ యొక్క కృషి. ఆ జాన్ నాక్స్ కృషి వలన ఇంగ్లాండ్ దేశము చాలా విషయాలు రిఫార్మ్ చేయబడతాయి. ఈ హెన్రీ VIII గురించి మనము కొంత విషయాన్ని చూడాలి. అదేంటంటే హెన్రీ VIII ఆయన తన వివాహ విషయంలో వచ్చిన ఒక చిన్న సమస్య వలన పోప్ దాన్ని ఒప్పుకోడు. ఇతను వివాహ విషయంలో తీసుకున్న ఒక నిర్ణయాన్ని, అంటే డైవర్స్ అండ్ రీమ్యారింగ్ అనే విషయాన్ని పోప్ ఒప్పుకోడు. అది ఒక మంచిదే, కాకపోతే పోప్ ఎప్పుడైతే ఒప్పుకోలేదో అప్పుడు రోమన్ క్యాథలిక్ అండర్లో ఉన్న బ్రిటన్ దేశంలో హెన్రీ VIII అనే ఆయన చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ అనే దాన్ని స్టార్ట్ చేస్తాడు. తానే అధిపతిగా రోమన్ క్యాథలిక్ సంఘంతో పూర్తిగా విడిపోతాడు. దాని కొరకు ప్రత్యేకమైన సెషన్ కూడా కండక్ట్ చేస్తారు. పార్లమెంట్ లో బిల్ పాస్ చేసుకుని క్యాథలిక్ సంఘం నుంచి పూర్తిగా వేరైపోతారు. ఇది 1534వ సంవత్సరంలో జరుగుతుంది. అంటే రిఫార్మేషన్ స్టార్ట్ అయిన కొన్ని సంవత్సరాలకే హెన్రీ VIII అనే ఆయన బ్రిటన్ రాజు ఆయన క్యాథలిక్ సంఘంతో విడిపోతాడు. దానివల్ల ఇంగ్లాండ్ దేశంలో చాలా మంచి ఇనిషియేషన్ జరిగింది. చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ అనేది స్థాపించబడింది. అది కొనసాగుతూ ఉన్న క్రమంలో ఎలిజబెత్ రాణి దాదాపు ఒక 24 ఇయర్స్ తర్వాత 1558 సంవత్సరంలో క్వీన్ ఎలిజబెత్ ప్రొటెస్టెంట్ సిద్ధాంతాలని అధికారంగా అంగీకరించి ఆంగ్లికన్ సంఘాలని బలపరిచింది. అంటే ప్రొటెస్టెంట్ సంఘము ఏదైతే సిద్ధాంతాలు ఉన్నాయో ఆ సిద్ధాంతాలను చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ అధికారిక సిద్ధాంతాలుగా 1558 సంవత్సరంలో క్వీన్ ఎలిజబెత్ రాణి ఆవిడ సిద్ధపరిచింది. కాకపోతే స్కాట్లాండ్ లో ఉన్న ప్రెస్బిటేరియన్ స్కాట్లాండ్ ప్రాంతంలో ప్రారంభమైన ప్రెస్బిటేరియన్
రిఫార్మేషన్ ని ఆవిడ అడ్డుకుంది. ప్రెసిడెంట్ రిఫార్మేషన్ కి ఆవిడ పూర్తి వ్యతిరేకంగా కొనసాగడానికి మనం గమనించగలం. ఇలా చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ రోమన్ క్యాథలిక్ సంఘాల నుంచి వేరైపోయి కొనసాగుతూ ఉండగా వారిలో ప్యూరిటన్స్ అనేవారు బయలుదేరారు. ప్యూరిటన్స్ అనే వాళ్ళు ఎవరంటే చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ రాజు హెన్రీ VIII ఆధ్వర్యంలో చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ ఏర్పడింది. ఆయన ఆధ్వర్యంలోనే పార్లమెంట్ లో బిల్ పాస్ చేసుకుని పూర్తిగా రోమన్ క్యాథలిక్ సంఘం నుంచి వేరైపోయారు. కానీ రోమన్ క్యాథలిక్ సంఘం యొక్క కొన్ని ఆచారాలు, పద్ధతులు, నమ్మకాలు చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ లో మిగిలిపోవటాన్ని ప్యూరిటన్స్ పూర్తిగా వ్యతిరేకించారు. వాళ్ళు ప్యూరిఫై చేయాలని ప్రయత్నం చేశారు. సంఘాన్ని పరిశుద్ధపరచాలి, ప్యూరిఫై చేయాలి, పూర్తిగా రోమన్ క్యాథలిక్ యొక్క పద్ధతులన్నిటి నుంచి విడిపించబడి ఒక నిజమైన ప్రొటెస్టెంట్ సంఘంగా అభివృద్ధి పొందాలి, మార్చబడాలని ప్యూరిటన్స్ అనేవారు చాలా కృషి చేశారు. అలా కృషి జరుగుతూ ఉండగా కొంతమంది మనం ఎంత ప్యూరిఫై చేసినా ఈ సంఘము చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ మార్చబడదు అని చెప్పి వేరైపోయి వారు సంఘాలు ప్రారంభించుకున్నారు. వారిని సెపరేటిస్టులు అని పిలిచారు. దాదాపు చర్చ్ హిస్టరీ గురించి తెలిసిన వారికి ఈ విషయాలన్నీ తెలిసి ఉంటాయి. దాదాపుగా ఈ సెపరేటిస్ట్ అనేవాళ్ళు అంటే ప్యూరిటన్స్ కూడా సంఘము యొక్క ఒక మంచి సంఘము ప్రారంభించబడాలని, ఒక మంచి సంఘంగా కొనసాగాలి చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ అనేది వాళ్ళకి ముఖ్య ఉద్దేశం. గమనించండి, మీరు మంచి సంఘంగా మార్చబడటం అనే దాంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్రీస్తు బోధనల ద్వారా మార్చబడిన, రూపాంతరపరచబడిన దేశంగా ఇంగ్లాండ్ దేశం మార్చబడాలనేది వారి యొక్క ముఖ్య ఉద్దేశం. దానికోసం చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ ని రిఫార్మ్ చేయాలని, ప్యూరిఫై చేయాలని ప్రయత్నం చేశారు ప్యూరిటన్స్. దాన్ని ప్యూరిఫై చేయటం అసాధ్యమని వేరైపోయి ఒక మంచి సంఘము ద్వారా ఈ సమాజాన్ని, సంఘాన్ని, దేశాన్ని అభివృద్ధి పదంలోకి నడిపించాలని ప్రయత్నం చేసేవారు సెపరేటిస్ట్. ఈ సెపరేటిస్ట్ అనేవారు బ్రిటన్ దేశంలో ఉండలేక వాళ్ళు ఇంగ్లాండ్ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. వీళ్ళు మత స్వేచ్ఛ కోసం ఫస్ట్ నెదర్లాండ్స్ వెళ్తారు. తర్వాత అక్కడ కూడా తమకు అనుకూలమైన పరిస్థితులు లేని క్రమంలో తాము ఒక మంచి దేశాన్ని తమ కొరకు సిద్ధపరచుకోవాలనే ఆశతో వెతుక్కుంటూ బయలుదేరతారు. 1620లో వాళ్ళు కొంతమంది సెపరేటిస్టులు వీళ్ళు మేఫ్లవర్ అనే ఒక ఓడలో ప్రయాణం మొదలు పెడతారు. వారి ప్రయాణము అమెరికా అట్లాంటిక్ సముద్రాన్ని దాటి అమెరికా దేశం వైపు కొనసాగుద్ది. అమెరికా దేశంలో మసాచుసెట్స్, ప్లేమౌత్ ఏరియాలో ఈ సెపరేటిస్ట్ అనే వారు 1620 సంవత్సరంలో చేరుకుంటారు. వీళ్ళు ఆ దేశంలోకి అడుగు పెట్టే ముందు ఆ మేఫ్లవర్ అనే నౌకలో ఒక పేపర్ రెడీ చేసుకుంటారు, ఒక డ్రాఫ్ట్ రెడీ చేసుకుంటారు, లేదా ఒక ఒప్పందాన్ని రెడీ చేసుకుంటారు. దానికి మేఫ్లవర్ కాంపాక్ట్ అనే పేరు. అది ఒక అగ్రిమెంట్. ఈ సెపరేటిస్టులు అందరూ కలిసి ఒక అగ్రిమెంట్ లోకి వచ్చి ఒక పేపర్ తయారు చేస్తారు వారి తరఫున. వారి రాజ్యాంగం అనుకోవచ్చు అది. దానిలో వారి యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే దేవుని మహిమ కొరకు జీవించడం, అది వారి యొక్క ముఖ్య ఉద్దేశం. రెండవది క్రైస్తవ విశ్వాసాన్ని వ్యాప్తి చెందించడం. మూడవది చట్టబద్ధమైన పౌర వ్యవస్థలు కలిగి ఉండటం. నాలుగవది ప్రజలు సెల్ఫ్ గవర్నమెంట్ కలిగి ఉండే విధానంలో కొనసాగే రాజ్యాంగాన్ని అనుమతించడం. 4 ముఖ్యమైన విషయాలు. అంటే ప్రజలకు వాయిస్ ఉండాలి, ఒక రియల్ డెమోక్రటిక్ కాన్స్టిట్యూషన్ కలిగిన దేశంగా ఉండాలి అనేది వాళ్ళ యొక్క ఆశ. ఈ 4 ముఖ్య ఉద్దేశాలతో వాళ్ళు ప్లేమౌత్ ఏరియాలో మసాచుసెట్స్ ప్రాంతంలో వాళ్ళు దిగుతారు. ఆ నౌక మేఫ్లవర్ అన్నట్టుగా నౌకలో నుంచి వారు చేసుకున్న ఒప్పందానికి, వారు తయారు చేసిన డ్రాఫ్ట్ కి మేఫ్లవర్ కాంపాక్ట్ అని పేరు. మేఫ్లవర్ కాంపాక్ట్. తర్వాత కాలంలో వీరు అమెరికా దేశాన్ని అలాంటి దేశంగా స్థిరపరచబడటాన్ని, మార్చడాన్ని మనం చూడగలుగుతాం. అమెరికా దేశము ప్రారంభ కాలంలో దేవుని యొక్క
బైబిల్ ప్రకారము రాజ్యాంగం కలిగిన దేశము. దేవుడు ఎలాంటి ప్రభుత్వాన్ని కలిగి ఉండాలని ఆశపడతాడో అలాంటి ప్రభుత్వానికి రెప్లికాగా ఉన్న ఒక ప్రభుత్వం కలిగిన దేశంగా అమెరికా దేశం మనం చూడగలుగుతాం. ఈ విధంగా వాళ్ళు కొనసాగుతూ ఉండగా ఈ సపరేటిస్ట్ అనేవాళ్ళు, ఈ సపరేటిస్టులు కూడా ప్రొటెస్టెంట్ లోని భాగమే. గమనించండి, వీళ్ళు అమెరికా దేశాన్ని ఎలా నిర్మించారనే దాన్ని మనం చివరి భాగంలో మనం చూడబోతా ఉన్నాం. వీళ్ళు అమెరికా దేశాన్ని వీళ్ళు నిర్మించే ప్రయత్నంలో యూరోప్ దేశాలలో హింసకు గురవుతున్న నిజ క్రైస్తవులు మత స్వేచ్ఛ కోసం అమెరికా దేశానికి వలస వెళ్తారు. వీళ్ళు ముందుగా వచ్చిన సెపరేటిస్ట్, బ్రిటన్ దేశం నుంచి వచ్చిన సెపరేటిస్టులు వీళ్ళందరూ కలిసి బైబిల్ సూత్రాలపై ఆధారపడిన సమాజాన్ని నిర్మించాలని నిర్ణయించుకుని దాన్ని కొనసాగించడాన్ని మనం చూడగలుగుతాం. లాటిన్ అమెరికాలో క్యాథలిక్ సాంప్రదాయాలతో ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటే మిగతా దేశంలో లాటిన్ అమెరికా కాకుండా మిగతా అమెరికా భాగంలో ప్రొటెస్టెంట్లు అన్న వాళ్ళు బైబిల్ని అందరికీ అందుబాటులో తీసుకొచ్చి బైబిల్ని చదివి అర్థం చేసుకుని బైబిల్ ప్రకారంగా జీవించే పౌరులను సిద్ధపాటు చేయడానికి, ఆ విధంగా ఒక నూతనమైన దేశాన్ని, ఒక నిజమైన క్రైస్తవ దేశాన్ని కట్టడానికి వాళ్ళు సిద్ధపడతారు. వాళ్ళ ఫోకస్ ఎక్కువ బైబిల్ని చదివించడం అనే దాని మీద వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేశారు. బైబిల్ ప్రకారము ఒక నూతన సమాజాన్ని, నూతన దేశాన్ని నిర్మించే దాని మీద వాళ్ళు ఎక్కువ వాళ్ళ లక్ష్యాన్ని ఉంచారు. అందువల్ల ఏ యూనివర్సిటీ ఏర్పడింది, హార్వర్డ్ యూనివర్సిటీ, ప్రిన్స్టన్ యూనివర్సిటీ, ఇలాంటి ప్రముఖమైన విశ్వవిద్యాలయాన్ని వాళ్ళు స్థాపించారు. బైబిల్ సెంటర్డ్ లీడర్షిప్ డెవలప్ చేయడం కోసం ఈ విశ్వవిద్యాలయాలను వాళ్ళు వాడుకున్నారు. ఈ యూనివర్సిటీ బేస్డ్ గా అమెరికా దేశం యొక్క సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక సంస్కరణలు తయారయ్యేలాగా, కొనసాగేలాగా వాళ్ళు ప్రయత్నం చేశారు. ఇది క్లుప్తంగా చెప్పాలంటే 5వ భాగం. అంటే అమెరికా 1500వ సంవత్సరం తర్వాత క్రైస్తవులు ఎలా ఐరోపా దేశాన్ని, మిగతా భాగాల్ని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి ప్రయత్నం చేశారో మనము ఈ 5వ భాగంలో చూడగలుగుతా ఉన్నాం. ఇది క్లుప్తంగా చెప్పాలంటే 5వ సెషన్. ఈ క్రమంలో మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే మీరు అడగటానికి ప్రయత్నం చేయండి. మీరు ఎవరన్నా అన్మ్యూట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ సెషన్ లో మనము చూసే ముందు నెక్స్ట్ వచ్చే సెషన్ లోపలే ఇప్పుడు దాకా అయిన 5 సెషన్స్ యొక్క టీచింగ్ నోట్స్ ని నేను గ్రూప్ లో పోస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఆరవ సెషన్ ఈ మొదటి భాగం యొక్క చివరి సెషన్ 1776 నుంచి ప్రపంచవ్యాప్తంగా జరిగిన రూపాంతరపరచబడే కల్చర్ యొక్క ఇంపాక్ట్ ఎలా ఉందో 6వ సెషన్ లో చూస్తాం మనం. తర్వాత 7వ సెషన్ నుంచి ఒక దేశాన్ని రూపాంతరపరచడానికి ఉండే 7 స్పియర్స్ గురించి మనము సెషన్ వైజ్ గా చూడబోతా ఉన్నాం. మీకు ఏదన్నా డౌట్ ఉన్నా లేదన్నా ఫర్దర్ గా
ఎక్కువ విషయాలు తెలుసుకోవాలనుకున్నా మీరు అడగొచ్చు. లేకపోతే మనం ప్రార్థన చేసుకుని సెషన్ ముగించుకుందాం. ఈ ఈ కోర్స్ మీకు ఆ ఉపయోగకరంగా ఉందా? అలాగే ఈ కోర్స్ ద్వారా మీరు ఏదైనా ఆ కొత్త విషయాలు నేర్చుకున్నా, లేకపోతే ఈ కోర్స్ ద్వారా మీరు ఏదన్నా కొత్త నిర్ణయాలు తీసుకున్నా, ఈ కోర్స్ ఎలా ఉందో వీలైతే నాకు తెలియజేయడానికి ప్రయత్నం చేయండి. మనము ముగించుకుందాం. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన దేవ, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, గడిచిన 2 వారాలుగా అయ్యా మొదటి 5 సెషన్స్ ని మీరు అధ్యయనం చేయడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు. మాకన్నా ముందు విశ్వాసంలోకి వచ్చిన వారు నివాసం చేస్తున్న సమాజాన్ని, వారి దేశాలను ఈ వాక్యం ద్వారా రూపాంతర పరచాలనే విషయాన్ని తెలుసుకుని, ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని వారి సమాజాలను, వారి దేశాలను రూపాంతర పరచడానికి, అభివృద్ధి చేయడానికి, కట్టడానికి, ట్రాన్స్ఫార్మ్ చేయడానికి వారు కృషి చేసి ఉండగా, వారి యొక్క సేవలకు సంబంధించిన కొన్ని విషయాలను ఈరోజు మేము ధ్యానం చేశాం తండ్రి. దేవ, సెయింట్ ప్యాట్రిక్స్ యొక్క కృషి వలన ఐర్లాండ్ దేశాన్ని మొత్తాన్ని రాజుల దగ్గర నుంచి సామాన్యుల వరకు అందరినీ క్రైస్తవులుగా మార్చి, వారి ద్వారా అనేక దేశాలకు మిషనరీస్ గా వెళ్ళారనే విషయాన్ని విన్నాము. అలాగే ఆయా సమయాల్లో రిఫార్మర్స్ అయిన వారున్న దేశాలకు సంబంధించిన రాజుల్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేశారో, ఎలా సరిచేశారో, వారి రాజరకపు ఆలోచనల నుంచి, పద్ధతుల నుంచి ప్రజా కేంద్రంగా వెల్ఫేర్ కొరకు ఎలా కృషి చేశారో మేము ఉన్నాం తండ్రి. ఈ మాటలు వింటున్న మేము కూడా వాక్యాన్ని అధ్యయనం చేయడం మాత్రమే కాదు, వాక్యములో మాటల ప్రకారము మేమున్న సంఘాలని, సమాజాలని, మా పరిధిలో ఉన్న దేశం పరిస్థితులను రూపాంతరపరచడానికి మేము కూడా వాడబడినట్లుగా, మేము కూడా ఈ మాటల చేత నింపబడి ప్రభావితం చేయబడినట్లుగా, అనేక ప్రభావితం చేయనట్లుగా మమ్మల్ని సిద్ధపరిచి బలపరచండి. చాలా మంది మీ సేవకులైన వారు దేవా, చాలా మంది నిన్ను నిజంగా ఆయా రంగాల్లో ఉండి నిన్ను వెంబడిస్తున్న వారు ఈ కోర్సులో జాయిన్ అయి ఉండగా, ఈ కోర్సు వారికి ఉపయోగకరంగా ఉండటానికి, ఈ కోర్సు ద్వారా వాళ్ళు ఈ రూపాంతరపరచబడే పరిచయంలో భాగస్తులుగా ఉండి వారున్న సంఘంలోనూ, సమాజంలోనూ, దేశంలోనూ వాడబడే కృప దయచేయమని త్వరలో రానున్న యేసయ్య శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.